Priya. Welcome to VN Voice of Nation. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ పర్యటించారు. 7,50,00,000 పలు అభివృద్ధి పనులకు ఇద్దరు మంత్రులతో శంకుస్థాపన చేశారు. VST ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిధుల ద్వారా రౌండ్ టేబుల్ ఇండియాచే 4 కోట్ల CSR ఫండ్స్తో నూతన పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ జనరల్ విధులు 3 కోట్లతో పార్క్, 50 లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. హాజరు కాని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యే గైర్హాజరుపై సభలో చర్చనీయాంశంగా మారింది. పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య, ఆయా శాఖల అధికారులు. రేషన్ కార్డులది, బస్సు సౌకర్యము, కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, ఇవన్నీ అంటే ముఖ్య అంశాలు ప్రజలకు ఏదైతే సంబంధం ఉన్నాయో ప్రతి అంశం పైన ఈరోజు మంత్రి గారు స్పందించారు. అదే రకంగా మా శాఖకు సంబంధించి మీకు మాట ఇస్తున్నాము. దానికి తోడు మళ్ళీ మా మంత్రి గారు మాకు అన్నారు, అలా మీరు 108 2 అంబులెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి 108 2 కొత్తగా అంబులెన్స్లు మీకు ఏర్పాటు చేయబోతున్నాము. హాస్పిటల్ రాబోతున్నది, కొత్త 108 2 అంబులెన్స్లు ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడ కూడా వైద్య సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త పడతామని చెప్పి మీతో మనవి చేస్తూ, ఈరోజు మీ యొక్క సమస్యలు, మీ యొక్క ఆలోచనలు దానిపైన తక్షణమే స్పందించిన సహచర మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కొల్లూరు ప్రాంతము, కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు సుమారు 15,000 పైచిలకు ఈ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా మారుతుందనే విషయాన్ని విశ్వసిస్తూ మరొకసారి మీరు అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను. హౌసింగ్ కార్పొరేషన్ సెక్రటరీ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, హౌసింగ్ శాఖ అధికారులు, వేదిక మీద అన్ని శాఖల అధికారులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కొల్లూరు ఇళ్లలో నివసించే నా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం మీతో ఈ సభలో పాల్గొనటం. ఇంత పెద్ద కాలనీ ఈడ కట్టి అనేక మౌలిక వసతులతో ఇబ్బంది పడ్డ కారణంగా అనేక మంది కుటుంబ సభ్యులు
ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకెళ్ళి మళ్ళీ వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతున్నారని గౌరవ స్థానిక మంత్రివర్యులు దామన్న మిగతా మిత్రులు అనేక సార్లు చెప్పిన దాని సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి స్థానిక సమస్యలను ప్రత్యేకంగా విని ఆ సమస్యల పరిష్కారం కనుగొనడంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా విద్య వైద్యం ఈ రెండిటికి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం విద్యాశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. వారు కూడా పూర్తిగా స్వేచ్ఛగా గౌరవ దామన్నకి నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది.